బైరానపల్లి హత్యాకాండ. ఈ బైరానపల్లి అనే గ్రామం ఇప్పుడు సిద్దిపేట ఉంది కదా, ఈ సిద్దిపేట నుంచి జనగాం ఉంది కదా, ఈ మధ్యలో వస్తుంది బైరానపల్లి. ఉంది, ఇప్పటికీ ఉంది ఊరు. ఆ రోజుల్లో నిజాము సైనికులు, తర్వాత నిజాం పోలీసులు, రజాకర్లు, వీళ్ళకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు వీళ్ళు అంతా, వాళ్ళు ట్రైన్డ్, రజాకర్లు అన్ట్రైన్డ్. 2 లక్షల మంది రజాకర్లు ఉండేవారట ఆ రోజుల్లో. ముస్లిం అంటే ఇక వాడు బై డిఫాల్ట్ రజాకర్ అని అన్నారు ఒక ఆయన, పద్మశ్రీ యాదగిరి గారు, యాదగిరి గారు. వీళ్ళు ఏం చేసేవారు, గ్రామాల మీద పడి దోచుకునేవారు. గ్రామాల మీద పడి అక్కడ రైతుల దగ్గర ఈ గొర్రెలు, ఇంకా మేకలు, కోళ్ళు అవన్నీ పడి అవన్నిటిని చంపించుకొని వండించుకొని తినేవాళ్ళు, వండుకొని తినటం. దాని తర్వాత ఆ ఇంట్లో మహిళలు వాళ్ళు ఉంటారు, చిన్న అమ్మాయిలు, వాళ్ళని పట్టుకపోయి పొలాల్లోకో లేకపోతే గడ్డి వాముల్లోకి పోయి వాళ్ళని రేప్ చేయటం, వాడుకోవటం, వండబెట్టడం, పండబెట్టడం, ఈ 2 జరిగేవి. మీకు అందుకనే గమనించండి, తెలంగాణలో ఒక 50 సంవత్సరాల పూర్వం దాకా బాంచందొర నీ కాల్మొక్తా, బాంచందొర నీ పియ్యి తింటా, నీ ఉచ్చ తాగుతా అని మాట్లాడేవాళ్ళు. అంటే బానిసను దొర నీ కాళ్ళు మొక్కుతా, నీ పియ్యి తింటా, నీ ఉచ్చ తాగుతా అని చెప్పి ఆ వాక్యం అన్న తర్వాత వాడు ప్రశ్న వేయాలి. అంటే ఏదైనా బస్సు ఎక్కడికైనా పోతుందనుకో, ఏదైనా మా అమ్మ నాకు చెప్పేది, తను వరంగల్కి వెళ్ళినప్పుడు బాంచన్ దొరసాని నీ కాల్ముక్తా, నీ పియ్యి తింటా, ఈ బస్సు ఏడకపోతుందని అడిగింది ఒక ఆమె. మా అమ్మ షాక్ అయిపోయింది, ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది ఈమె అని. అది అక్కడ సంస్కృతి. నువ్వు అట్లా బానిసలాగా పడుండాలి, చొప్పు కింద తేల్లాగా అట్లా ఉండాలి. అట్లాగా ఈ భాషలోకి, ఈ సంస్కృతిలోకి తీసుకొచ్చారు వాళ్ళైతే. ఈ నిజాం సైనికులు, ఈ రజాకారులు ఈ విధంగా దోచుకోవటం ఇదంతా చేస్తే ఆర్య సమాజం ఏం చేసింది, ఆర్య యువ దళాలు అనే దానికి ప్రశిక్షణ ఇచ్చింది 1930లు 1940లలో. గ్రామాల్లో యువకుల్ని పోగు చేసి వాళ్ళకి ఎట్లాగా అందరూ సంఘటితంగా ఎట్లా ఉండాలి, అందరూ యునైటెడ్గా ఉండడము, సంఘటితంగా, తర్వాత కర్రసాము, కత్తిసాము ఇవి నేర్పించి బేసిక్గా సొంత రక్షణ, ఎవడన్నా దాడి చేస్తే రక్షించుకోవడం, ఈ ప్రశిక్షణ. ఇట్లా గ్రామాల్లో దళాలు ఏర్పడ్డాయి. దళాలు ఏర్పడ్డ తర్వాత కొన్ని గ్రామాల్లో ఏం చేశారంటే, వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు, అందుకని ఏం చేశారు, డప్పు పెట్టుకున్నారు. డప్పు లేదా ఒక బూర పెట్టుకున్న తర్వాత దూరం నుంచి వాడు ఎవడో గుర్రాల మీద వస్తున్నాడు, వెంటనే వీళ్ళు డప్పు డమ్ 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 అని మోగిస్తారు. మోగించగానే వెంటనే ఎవరి పనులు వాళ్ళు మానేసి అంతా వాళ్ళు కట్టెలు బరిసెలు తీసుకొని ఆ యువకులు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి ఆ గుర్రాల మీద వచ్చేటువంటి రాక్షసుల్ని ఎదుర్కోవటానికి వీళ్ళు కాస్త అట్లాగా వీళ్ళు రజాకర్లను ఎదుర్కోవటం. పొద్దున్న రాత్రి అనే సంబంధం లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఆ బైరాన్పల్లి అనే గ్రామంలో ఒక పెద్ద బురుజు కట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడక్కడక్కడ బురుజులు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యల కోసమే వాళ్ళు బురుజు కట్టి, ఆ బురుజు వాచ్ టవర్ లాగా, ఆ టవర్ పైకి ఎక్కి పైన ఒకడు కాపలా ఉంటాడు, ఒకళ్ళు ఇద్దరు కాపలా, 24 hours, ఒకటి తర్వాత ఇంకొకళ్ళు, ఇంకోటి తర్వాత ఇంకోళ్ళు, వాళ్ళు అట్లా కాపలా కూర్చొని చూస్తుంటారు అన్ని దిక్కుల. దూరంకి వెళ్ళి ఎవడన్నా వస్తున్నాడా కానీ డవడవడవడమా కొట్టగానే మిగతా ప్రజలందరూ చేరిపోతారు. ఆడవాళ్ళు దాక్కుంటారు, లేకపోతే ఆడవాళ్ళకు యుద్ధం చేసే వాళ్ళు చేస్తారు. చిన్నపిల్లలు, పసిపిల్లల్ని ఎక్కడో దాచిపెట్టి దాక్కుంటారు. తర్వాత పురుషులు, పెద్ద మగవాళ్ళు వీళ్ళు యుద్ధం చేస్తారు. ఈ బైరాన్పల్లి మీద ఇట్లనే ఒకసారి దాడి జరిగింది. ఇది బైరాన్పల్లి హత్యాకాండ ఎప్పుడైంది, 1948 అనుకుంటా, 1947 48లో జరిగింది బైరాన్పల్లిలో. ఆ దాడి జరిగినప్పుడు ఇట్లా డవడమా అని కొట్టారు. వీళ్ళందరూ ఎదురు తిరగడంతో పారిపోయినారు. మళ్ళా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ దాడి చేశారు. మళ్ళీ రెండో దాడిని కూడా ఎదుర్కొని కొట్టారు పొద్దున్న అట్లా. దాంతో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఏరియా కలెక్టర్ వాడు, ఇట్లా అయితే కష్టము, ఏమో ఒక గ్రామంలో ఎదుర్కొన్నారంటే అన్ని గ్రామాల్లో ఎదుర్కొంటే ఇంకా పాలన మీద కంట్రోల్ పోతుందని చెప్పేసి ఒకరోజు అర్ధరాత్రి 2:30-3 ప్రాంతంలో దాడి ప్రారంభించారు. గుర్రాల మీద గుట్సప్పుడు కాకుండా వచ్చి కనీసం ఒక 500 మంది దాడికి పాల్గొన్నారు ఆ రోజు రాత్రి. అయితే ఆఖరి నిమిషంలో వీళ్ళు పడుకున్నారు, మరి ఎట్లనో మరి అది తప్పింది. ఆఖరి నిమిషంలో వాళ్ళు మేల్కొన్నారు.
దాని తర్వాత వీళ్ళు ఎదురు పోరాటం చేశారు. ఎదురు పోరాటం చేస్తే ఆ పోరాటము వీళ్ళ మధ్యలో బాగా యుద్ధం జరిగింది. దాంట్లో 88 మంది రికార్డెడ్ డాక్యుమెంటెడ్ మనుషుల్ని వాళ్ళు రజాకర్లు పాయింట్ బ్లాంక్గా చంపేశారు. దీని పేరు బైరానపల్లి హత్యాకాండ. ఆ తర్వాత గ్రామాన్ని దోచుకున్నారు, ఆడవాళ్ళని మానభంగాలు చేశారు, రేపులు చేశారు, అమ్మాయిల్ని ఎత్తుకపోయినారు. ఇదంతా దిస్ ఈజ్ ఆల్ డాక్యుమెంటెడ్ హిస్టరీ. ఇదంతా ఈ చరిత్ర పుస్తకాల్లో పుటలలో రాసి ఉంది. ఇదైతే ఇప్పటికి కూడా మనం ఆ బైరాన్పల్లి పోయినట్లయితే అక్కడ బురుజు ఉంది. ఆ బురుజు దగ్గర ఒక తుప్పు పట్టిపోయిన ఒక బోర్డు మీద ఇట్లా జరిగిందని ఏదో రాశాడు. అది రాసిన అక్షరాలు ఎవరికి కనిపించవు. అసలు బైరాన్పల్లి గ్రామవాసులకు కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఆ బైరాన్పల్లి చుట్టుపక్కల సిద్దిపేట లేకపోతే జనగాం ఎవరికి ఏం తెలియదు. అక్కడ వాళ్ళకే తెలియదు. మొత్తం ఇక తెలంగాణకి ఏం తెలుస్తుందండి? ఈ అమానుష చర్య, ఈ హత్యలు, ఇవన్నిటినీ పట్టుకొని ఇవాళ ఎవడో మూర్ఖుడైనటువంటి వాడు వచ్చి మా నిజాం మంచివాడంటే మనం ఎట్లా ఒప్పుకుంటామండి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని దోచుకొని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కాలరాచి, వాళ్ళని మానభంగాలు చేసి, రేపులు చేసి, మహిళల్ని రేప్ చేసి ఈ నిజాం మంచోడా? వీడిని నెత్తి మీద పెట్టుకొని పూజ చేసుకోమన్నారా? అట్లా అన్నవాడిని పట్టుకొని చెప్పు తీసుకొట్టాలి ఫస్ట్. వీళ్ళు ఈ దుర్మార్గులు మన నాయకులు, రాజకీయ నాయకులు, వీళ్ళు మనకి ప్రభుత్వాల్లోకి ఏగుతున్నారు. తెలంగాణ ప్రజలు మగ్గిపోతున్నారు. తెలంగాణ ప్రజలు 1948 ముందు కాదు, 48 తర్వాత కూడా గత 70-80 సంవత్సరాలుగా కూడా తెలంగాణ నాయకులు, తెలంగాణలో దొరలు సామాన్య తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ and it has been going on. అప్పుడు అట్లా దోచుకున్నారు, ఇప్పుడేమో ప్రాజెక్టులు అని చెప్పేసి నదుల మీద బ్రిడ్జిలు కడతామని చెప్పి ఇట్లా దోచుకుంటున్నారు. ఎవరిని దోచుకుంటారు? తెలంగాణ దొరలు. అప్పుడు తెలంగాణ దొరలే, ఇప్పుడు తెలంగాణ దొరలే. ఈ దొరలు తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నారు. బైరాన్పల్లి హత్యాకాండం గురించి తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. ఆనాటి దుష్టుల్ని ఇవాళకి కూడా నెత్తికెక్కించుకుంటున్నారు పాలకులు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. దీనికి ఒకటే మార్గం, హిందూ సంఘటనం. తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ సంఘటితం అవ్వాలి, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అమాయక మూర్ఖ ప్రజలు 2,000 రూపాయలు 3,000 రూపాయలకి ఓట్లు అమ్ముకొని మళ్ళీ అదే దొరల్ని, అదే పాపుల్ని, అదే చరిత్రని పునరావృతం చేసుకుంటున్నారు. బైరాన్పల్లి హత్యాకాండ ఈ దేశంలో జరిగిన ఒక పెద్ద సంఘటనలతో మనం పోల్చవచ్చు. Mind Media, the voice of India.